అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి అధ్యక్షులు మతీన్ అష్రఫ్ గారు, పూర్వ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ గారు, ఇంకా దివ్య గారు, ఇంకా వారి మిగతా మిత్రులందరూ కూడా కలిసి హైదరాబాద్కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు 2 విషయాల్లో అవగాహన ఉంది. ఒకటి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గాని లేదు. Central University should provide non-net
fellowship amount. Instead of asking university to give their land for the use of real estate, Central University should come forward and facilitate all the students. We been here in the Central University already facing a lot of troubles in hostels, in building academic buildings. So central government should come forward here and help Manu student to build all infrastructure. हम लोगों ने तो अपनी साइड से दिया था, अकॉर्डिंग टू आवर रजिस्ट्रार्स रिप्लाई, CPWD की तरफ से वो रुका हुआ है मामला, हमारी तरफ से हम लोगों ने ब्लूप्रिंट बना के दिया है। तो आप लोगों को खुद के अंदर वो देखना चाहिए कि आप लोग कहाँ से खुद कमी कर रहे हैं। उसके बाद आप मानू स्टूडेंट्स को हम लोगों को फ्रंट पे आके बोलना पड़ा, जो कि हमारा काम ही नहीं है। हमारा काम है पढ़ना लिखना, देश को आगे बढ़ाना। इंस्टेड ऑफ डूइंग ऑल दिस थिंग्स वी आर कमिंग हियर इन फ्रंट ऑफ यू मीडिया asking our rights which is not our right. Obviously आप लोगों ने जब कॉन्स्टिट्यूशन बना था तो सबसे पहले यही सवाल लिखा गया था कि स्टूडेंट्स को पढ़ाना लिखाना है। तो जब हम स्टूडेंट्स को पढ़ाना लिखाने की बात हो रही है तो जमीन क्यों खींची जा रही है हमसे? हमारा हक है, वो हमारी जमीन है, हम वो नहीं देंगे। थैंक यू सो मच। हमला नहीं है किसी भी एजुकेशन पब्लिक इंस्टीट्यूट पर कि जो ये पहली बार कर रहे हैं। इन्होंने सबसे पहले HCU पर 400 एकड़ हथियाने की कोशिश की, खरबों का घोटाला करने की कोशिश की, और जब लड़के आ गए अपनी लड़ाई लड़ने तो इनको बैकफुट पे जाना पड़ा। लेकिन इन्होंने सबक नहीं सीखा उस चीज से भी। फिर ये जो है होते हैं, ये मानू की तरफ आते हैं और ये कहते हैं कि 50 एकड़ की जमीन, उस वक्त वहां 1 एकड़ की जो कीमत है वो 150 करोड़ पर एकड़ है। आप किसी खाली जमीन पर नहीं जाएंगे जिनको कब्जाया गया है, आप किसी दूसरे ऐसे इंस्टीट्यूट में नहीं जाएंगे जो विप्रो सर्किल से या फिर उससे कनेक्ट नहीं करता है आउटर रिंग रोड को। आपकी नजर और चील की निगाहें उस यूनिवर्सिटी पर हैं जो इस वक्त हैदराबाद का सबसे कीमती इलाका है, और आप ये कह रहे हैं कि हाँ ये हमको दे दीजिए, हम इसको पब्लिक इंटरेस्ट में यूज करना चाहते हैं। मैं मतीन अशरफ, आउटगोइंग प्रेसिडेंट मानू स्टूडेंट्स यूनियन, ये कहना चाहता हूँ कि इससे बड़ा पब्लिक इंटरेस्ट क्या होगा कि मानू सेंट्रल यूनिवर्सिटी में अच्छे MIT MLT के लोग निकल रहे हैं, अच्छे लॉयर्स निकल रहे हैं, अच्छे टीचर्स निकल रहे हैं। BPSC में 500 प्लस गवर्नमेंट टीचर दे रहे हैं। आप हमको रेवेन्यू जनरेशन की निगाह से देखना बंद करिए, पहली चीज। दूसरी चीज, रियल एस्टेट का बिजनेस आपको करना है तो कैंपसेस से बाहर करने की कोशिश कीजिए। तीसरी चीज, आप ये हमसे सवाल करके ये कह रहे हैं, यहाँ के टूरिज्म मिनिस्टर का बयान आया कि ये एक रूटीन सर्वे है, हम इससे किसी तरह का हंगामा नहीं चाह रहे हैं। लेकिन यही सेम पैटर्न आपने HCU में अपनाया था, अभी बिजनेस का एक स्कूल है उसमें आप अपना रहे हैं। कहने का मतलब ये है कि तेलंगाना की बुनियाद जिस शर्त पर हुई थी और जिन कुर्बानियों के बाद ये तेलंगाना बना था, वो ये कतई नहीं था कि आप जो है इस हिंदुस्तान को जबानों की बुनियाद पर भी बांटेंगे, रियल एस्टेट की नजरों से भी बांटेंगे, रेवेन्यू जनरेट नहीं हो रहा तो उस बुनियाद पर भी बांटेंगे। और आखिरी चीज ये कि मानू ने जब ये नोटिस देखा और उन्होंने ये देखा कि सारे ग्रुप्स को उन्होंने यूनाइट किया और एक पब्लिक कॉल दी। जब हमने पब्लिक कॉल दी तो हमको थ्रेट किया गया, अननोन नंबरों से मुझे थ्रेट्स आए हैं, ऐसे लोगों की तरफ से थ्रेट्स आए हैं कि आपको आगे का कैरियर नहीं देखना है क्या, आप PhD के बाद कुछ नहीं करना चाहते हैं क्या, हमें मालूम है आप कहाँ रहते हैं। इस तरह के अगर थ्रेट दिए जा रहे हैं सेंट्रल यूनिवर्सिटी में पढ़ने वाले लोगों को, PhD स्कॉलर्स को, हम देख लें कि एजुकेशन के साथ हुकूमत का रवैया क्या है। बीजेपी की पॉलिसी है बेच दो, कांग्रेस ठीक उसी पॉलिसी पर अमल कर रही है। हम डिफरेंशिएट नहीं कर पा रहे हैं यहाँ की गवर्नमेंट में और सेंटर में जो रूलिंग पार्टी है उसमें। तो अगर ये पैटर्न बना रहा तो मैं आखिर में ये कहना चाहता हूँ कि मानू में तकरीबन 60,000 लोग डिस्टेंस से जुड़े हुए हैं, इसके 12 से ज्यादा ऑफ कैंपसेस हैं, रीजनल सेंटर चलते हैं, 120 कोर्सेज यहाँ चलते हैं, पूरा हिंदुस्तान को यहाँ पर रिप्रेजेंट किया जाता है। इसके साथ अगर छेड़छाड़ हुई तो पूरे हिंदुस्तान में कांग्रेस की जो इमेज खराब होगी उससे वो उभर नहीं पाएंगे। दूसरी चीज, उर्दू की दुहाई देने वाले, मोहब्बत की दुकान खोलने वाले, अल्पसंख्यकों के रक्षक बताने वाले, खुद को हाथ में संविधान लेकर के न्याय यात्रा निकालने वाले और यहाँ के लोगों से जॉब का वादा करने वाले लोग आज के हथियार रहे हैं एजुकेशनल इंस्टीट्यूशन को, और उनके पास कोई वजह नहीं बची है। तो हम हमेशा से कहते ही आए हैं और कहते रहेंगे कि हमारी नजर में वो सरकार अच्छी है जो इश्यूज पर बात करेगी, कॉमन कॉज पर आकर के बात करेगी, अपोजिशन को कॉन्फिडेंस में लेकर के बात करेगी। और अगर आप इस तरह की हरकतें करेंगे तो सेंट्रल यूनिवर्सिटी से डिसोन करने में हमें जरा देर नहीं लगेगी। बड़े बड़े एजिटेशन जो हैं वो निकले हैं, जेपी आंदोलन हो या कोई सा भी आंदोलन हो, इस तेलंगाना को बनाने में छात्रों का बहुत बड़ा आंदोलन था। तो मानू सेंट्रल यूनिवर्सिटी को आप लाइटली मत लीजिएगा कि रूटीन सर्वे के नाम पे हम डरा देंगे। दूसरी बात,
बहुत सारे मेरे टीचर्स ने और कांग्रेस के लोगों ने, एनएसयूआई के लोगों ने मुझसे कहा कि क्या आपको अपने एडमिनिस्ट्रेशन पर भरोसा नहीं है। उन्होंने 1 जनवरी को जवाब दिया है कि 2 महीने का टाइम दीजिए, हम आपको जवाब देंगे। तो मैंने उनसे ये कहा कि वो उनके करने का काम है, वो करेंगे। सड़कें आबाद करना हमारा काम है, सवाल पूछना हमारा काम है, एनालाइज करना हमारा काम है, कंपेयर करना हमारा काम है, क्रिटिसिज्म करना हमारा काम है। ये हम करेंगे, करते रहेंगे। और अभी परसों हमने एक बड़ा प्रोटेस्ट मानू के अंदर किया है। उसके बाद हमारा जो प्लान ऑफ एक्शन है वो ये कि तमाम मेंबर ऑफ पार्लियामेंट को हम मेल लिख रहे हैं, अपोजिशन के लोगों से हम कांटेक्ट कर रहे हैं, और उसकी कड़िया ये है कि हम टीआरएस सर के साथ यहाँ पर खड़े हैं। उसके साथ साथ हमने ये भी कहा है कि आप ये मत समझिएगा हम तेलंगाना महदूद हो जाएंगे, हम दिल्ली में भी आपको घेरेंगे। हम पूरी सेंट्रल यूनिवर्सिटीज की परसों से लेके आज तक एक चेन बना रहे हैं कि आप भी इस पर अपनी आवाज उठाइए, अदरवाइज सेंटर वहां पर इंटरफेयर करेगा तो आपके लिए भी खतरा होगा। तो